ప్రేమ నమ్మకము గల మా ప్రియమైన పరలోకపు తండ్రి, మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియమైన ప్రభువ, అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములు చేయువాడా, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉండి మారని మాట తప్పని దేవుడవుగా, సజీవుడవుగా, సర్వోన్నతుడవుగా, సర్వాధికారివిగా, సమస్తాన్ని బావుగా చేయగలిగిన దేవుడవుగా మీరు మాకున్నందుకు వందనములు, స్తోత్రములు. మా జీవితములు ఏ పాటివి ప్రభువా, మేము కలిగిన జీవము ఏ పాటిదో నీ లేఖనాలు సెలవిస్తున్నాయి. కొంతసేపు కనపడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారమే. అయినను నీవు మా ఎడల ఎంతో ప్రభు కృప బాహుళ్యం కలిగిన దేవుడువాయి. ప్రభువా, ఎడతెగని నీ వాత్సల్యత మా మీద అనుదినము ప్రభు నిలిపిన నీ ప్రేమను బట్టి వందనాలు, స్తోత్రాలు. 2025 సంవత్సరంలో ఈ యొక్క ఆగస్టు నెల ప్రభువా 22వ తారీఖు వరకు కూడా సజీవులుగా ఉంచారు. నీ సన్నిధిలో ప్రభు సమకూర్చారు. సార్వత్రిక సంఘములో ఒక భాగముగా మీరు మమ్మలను ప్రభు దేవరపల్లిలో అగాపే ఆరాధనా గృహముగా మీరు మమ్మలను ఏర్పరచి, ఇక్కడున్న పరిశుద్ధులు వారి ప్రభువ విశ్వాసులు మీ రక్తం చేత కొనబడిన స్వాస్యమును ప్రభువ మరి నిన్ను సేవించినట్లుగా మీరు మమ్మల్ని ఐక్యపరిచినందుకు వందనాలు, స్తోత్రములు. లక్ష్మీపురం షాలేమును బట్టి మీకు వందనాలు, స్తోత్రములు. అక్కడ జరిగింపబడుతున్న ప్రభు పరిచర్య కొరకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అటువలే ఓ మా దేవ మరి గౌరీపట్నం ప్రభు చిన్నాయిగూడెంలో ఉన్నటువంటి నీ బిడలైన వారిని బట్టి మీకు వందనాలు, స్తోత్రములు. అక్కడ జరుగుతున్న ఆరాధనలు బట్టి ప్రభు స్తుతించి నేను కొనియాడి ఆరాధిస్తూ ఉన్నాం. అలాగనే ప్రభు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రతి సంఘమును బట్టి సహవాసం బట్టి మీకు వందనాలు, స్తోత్రములు. ఈ యొక్క సహవాస ప్రభు దర్శనములో అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట అనే ఎడతెగని ప్రభు సన్నిధిగా మేము ఉండాలని మీరు కోరి మాకు ఆజ్ఞాపించిన నీ యొక్క ప్రభు మరి ఆజ్ఞల కొరకే మీకు వందనాలు, స్తోత్రములు. రాగలిగిన విశ్వాసాలను బట్టి ప్రస్తుతిస్తున్నాం. అనేకులు ఇంకా రావాల్సి ఉంది. సకాలంలో తోడుకొని రండి ప్రభువ. ప్రయాణ సౌకర్యం లేకో వారు ఏ ఇబ్బందుల్లో ఉన్నారో మీరు ఎరుగుదురు, క్షేమంగా తీసుకొని రండి. ఇదే సమయంలో ప్రభు మరి దేవుని మందిరంలో జరుగుతున్న పనిని బట్టి ప్రార్థిస్తున్నాం. ఈ వాటర్ ఫెసిలిటీ కొరకాయ ప్రభు నిర్మిస్తున్నటువంటి ఆ ట్యాంకు, మోటార్ పని అంతట్లో సహాయపడుతురండి. అలాగనే ప్రత్యేకంగా అహరోన్ గారు వారి ఇంటి ప్రభు సరిహద్దుల్లో రోడ్డుకి ప్రభు మరి కొంత ప్రభు మరి ఆ యొక్క స్థలము ఉన్నదని వారు ఆ గోడ ప్రభు కొట్టే ఇబ్బందులు ఉంటున్నారు. దయతో మీరు వారిని కనికరించి ఎటువంటి ఆ ఇంటికి హాని జరగకుండా చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అటువలే గౌరీపట్నం సోదరి సుదర్శిని గారు జ్వరంతో బాధపడుతుంటుండగా మీరే ముట్టండి, స్వస్థపరచండి, దయతో జ్ఞాపం చేసుకునండి. చిన్నాగూడు నుంచి సహోదరి పద్మ, అలాగే సహోదరి రమ్య రాగలిగారు, వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయా బాధ్యతలను కొంతమంది రాలేని పరిస్థితుల్లో ఉంటున్నారు ప్రభువ, వారితో మీ సన్నిధించమని ప్రార్థిస్తున్నాం. లక్ష్మీపురం నుండి ప్రియ సహోదరులు రాగలిగారు, మీకు వందనాలు. సహోదరులు కూడా రాగలుటకు ద్వారాలు తెరవండి, సహాయం చేయమని మనం చేసుకుంటూ ఉన్నాం. మీ పాదములకి వందనాలు, స్తోత్రాలు. కోరుమామిడి నుంచి ప్రియ తమ్ముడు జాన్ రాగలిగిన మీకు వందనాలు, స్తోత్రములు. మా మధ్య ఉండే సమయం దీవెనకరంగా చేయండి ప్రభువ. గౌరీపట్నం నుంచి కూడా రావాల్సి వారిని తోడుకొని రండి. మీ పాదములకి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రీతిగా ప్రభు గత కాలమున ప్రియులు గౌరరాజు గారు ప్రభులో ప్రభు మరి ఆయన హెచ్చింపబడి ప్రభు పిలుపునందుకున్నారు. అయితే విడుబడిన కుటుంబము హేమలతక్కకు, అలాగే హన్నమ్మాంటికి, జాన్ విక్రన్న కుటుంబానికి మీరు వారికి ఆదరణ కలిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. స్థానిక సంఘాన్ని కూడా బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. మా సమయ దేవుని కరగుంచము. ఈ ఉపవాస ప్రార్థనలో ఉన్న 2 భాగములు, మొదటిగా ఒప్పుకోలు ప్రార్థన ప్రభు మరి తర్వాత విజ్ఞాపన ప్రార్థనకి మమ్మల్ని సిద్ధపరచము. ప్రభు సమస్త అక్కరలు మీరు ఎరిగిన వాడవై ఉన్నావు. అడుగక మునిపే నీవు సమస్తమును ఎరిగిన దేవుడువై ఉంటున్నావు. కృప కలిగిన మా దేవుని నిన్నటి దినము ప్రభు మరి విజయవాడలో ప్రభు క్షేమంగా తీసుకువెళ్ళి మీరు జరిగించిన ఆదరణ ప్రభు కృతజ్ఞత కూడికను బట్టి వందనాలు. కోటేశ్వరరావు అంకులు, ఆంటీ, వారి బిడలను మీరు అలాగే సోదరు రమేష్ గారిని ఆదరించండి, ధైర్యపరచమని ప్రార్థన చేస్తున్నాం. ముందున్నటువంటి పరిచర్య భారములను ఎరుగుదురు, సహాయం చేయండి ప్రభు. అని చిత్తమైతే ప్రభు మరి బుధవారం ప్రత్యేక సహోదరీల ప్రభు కూడిక ఇదే స్థలములో జరగనైతుండగా నీ పాదములు ఆశ్రయిస్తున్నా. కృప కలిగిన మా తండ్రి, మా శక్తి, మా భక్తి, మా నీతి, మా జ్ఞానముతో కాదు కానీ కేవలం నీ కృప వలన ప్రభు, నీ దయ వలన మమ్మలను ప్రభు మీరే ప్రభు పురికొల్పి ప్రోత్సాహపరిచి సంఘమును ఉజ్జీవింపజేయమని ప్రార్థన చేస్తున్నాం. రావలసిన దైవ సేవకులు ప్రభు సేవకురాండ్రు వారందరి కొరకే ప్రార్థిస్తున్నాం. ప్రతి గ్రామానికి, ప్రతి సేవకునికి ఆహ్వానం ప్రభు ఇచ్చి ఉండగా ప్రతి ఒక్కరిని దర్శించము, నూతన కార్యం జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న దేవుని సేవకులు ఎబ్రోన్, హైదరాబాద్లో జరుగుతున్న పరిచర్య కొరకు వందనాలు, స్తోత్రాలు. విజయవాడ, అలాగే ఏలూరు ప్రభు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, తాళ్లపాలెం, చిన్నకొండేపూడి, రాజమండ్రి, విశాఖపట్నం, పద్మాస్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. చుట్టుపక్కల ఉన్న పోలవరం, గోపాలపురం ప్రభు, తిరుగుడుమెట్ట,
ఈ ప్రాంతాల్లో ఉన్న దేవుని యొక్క సేవకులు సంఘంలో కొరకు మీకు వందనాలు. అలాగే ప్రభు ప్రతిపాడు కొరకు ప్రార్థన చేస్తున్నాం. బలపరచండి. తణుకు మోరియాని జ్ఞాపకం చేసి బలపరచండి. ఇక్కడ మా సమయం దీవెనకరంగా ఉంచమని కోరుతూ, జాన్ కుమారుడు కూడా ప్రభు జ్వరంతో బాధపడుతున్నాడు. మీరే ప్రభు ముట్టండి, ప్రభు స్వస్థపరచండి. ఇట్టి వ్యాధి బాధలతో అనేకులు ఆయా రీతిలో ఉంటుండగా దయతో కనికరించి సహాయం చేసి ప్రార్థనకు ఎటువంటి ఆటంకం లేకుండా చేయమని కోరుతూ, మా ప్రభువును మా ప్రియ రక్షకుడైన యేసు ప్రభువు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వినయపూర్వకంగా వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సియోని గీతాల్లో నుంచి కొన్ని పాటలు పాడుకుందాం. దయతో అందరూ కూడా ఏకీభవించండి. పాట సంఖ్య 209, పాత పుస్తకాలు అయితే 207. రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవ అనే పాట పాడుకుందాం. రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా. రక్షకుడా దేవుడే నా పక్షమైన విరోధెవ్వడు, దేవుడే నా పక్షమైన విరోధెవ్వడు. దూతలైనను ప్రధానులైనను, దూతలైనను ప్రధానులైనను, ప్రభువు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా. రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా. నర రూపమెత్తి ప్రభువు రిక్తుడాయెను, నర రూపమెత్తి ప్రభువు రిక్తుడాయెను. కరువైనను ఖడ్గమైనను, కరువైనను ఖడ్గమైనను, ప్రభువు ప్రేమ నుండి నన్ను వేరు చేయున. జ్యోతి జ్యోతి ముందుకు రండి. క్రీస్తు ప్రేమను ఈ పక్కన చేయునా. రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా. రక్షకుడా సర్వలోక రక్షణకై సిలువనెక్కెను, సర్వలోక రక్షణకై సిలువనెక్కెను. బాధయైనను శ్రమయైనను, బాధయైనను, ప్రభువు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా. రక్షకుడా
రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, రక్షకుడా ఎంచలేని యేసు నాక హింస పొందెనే, ఎంచలేని యేసు నాక హింస పొందెనే, హింసయైనను హీనతయైనను, హింసయైనను హిన్నతయైనను, ప్రభువు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, రక్షకుడా మరణమున్ జయించి క్రీస్తు తిరిగి లేచెను, మరణమున్ జయించి క్రీస్తు తిరిగి లేచెను, మరణమైనను జీవమైనను, మరణమైనను జీవమైనను, ప్రభువు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, రక్షకుడా నిత్యుడైన తండ్రితో నన్ను చేర్చెను, నిత్యుడైన తండ్రితో నన్ను చేర్చెను, ఏతైనను లోతైనను, ఏతైనను లోతైనను, ప్రభువు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, రక్షకుడా ఎన్నడైన మారని మా యేసుడుండగా, ఎన్నడైన మారని మా యేసుడుండగా, ఉన్నవైనను రానున్నవైనను, ఉన్నవైనను రానున్నవైనను, ప్రభువు ప్రేమ నుండి మమ్ము వేరు చేయునా, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా, రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, రక్షకుడా నాలుగు 469 పాట 469 పాత పుస్తకం అయితే 466 దేవుని మహిమా మందిరం
యాజకుల ఆరాధనాలయం. దేవుని మహిమా మందిరం, దేవుని మహిమా మందిరం, ఆరాధనాలయం, యాజకుల ఆరాధనాలయం. దేవుని మహిమా మందిరం, దేవుని మహిమా మందిరం. అది ఏ మోరియా గొల్గొతా కొండయు, అది ఏ మోరియా గొల్గొతా కొండయు, ఈసాకు బలియా పణస్థలమును. అది ఏ మోరియా గొల్గొతా కొండయు, ఈసాకు బలియా పణస్థలమును. ఎబూసి యెరూషలేమదే, ఎబూసి యెరూషలేమదే. దేవుని మహిమా మందిరం, దేవుని మహిమా మందిరం. యాకోబు బలిష్ఠుని నివాసమదియే, యాకోబు బలిష్ఠుని నివాసమదియే. ఆ స్థలమెంతో భీతి గొల్పునది, యాకోబు బలిష్ఠుని నివాసమదియే. ఆ స్థలమెంతో భీతి గొల్పునది, పరలోకపు గవి నీయదే, పరలోకపు గవి నీయదే. దేవుని మహిమా మందిరం, దేవుని మహిమా మందిరం. సీనాయి కొండపై మోషేకు చూపిన, సీనాయి కొండపై మోషేకు చూపిన పరలోక ప్రత్యక్షపు గూడారమదియే. సీనాయి కొండపై మోషేకు చూపిన పరలోక ప్రత్యక్షపు గూడారమదియే. అగ్ని వంటి ఆకారమున్న స్థలమదే, అగ్ని వంటి ఆకారమున్న స్థలమదే. దేవుని మహిమా మందిరం, దేవుని మహిమా మందిరం. దావీదు దేవుని గూడారమదియే, దావీదు దేవుని గూడారమదియే. తేజో మహిమా నిలుచు నివాసము, దావీదు దేవుని గూడారమదియే. తేజో మహిమా నిలుచు నివాసము, ప్రభుని ప్రతిష్ఠిత పర్వతమదియే, ప్రభుని ప్రతిష్ఠిత పర్వతమదియే. దేవుని మహిమా మందిరం, దేవుని మహిమా మందిరం. యెహోవా పట్టణము పాదపీఠ స్థలము, యెహోవా పట్టణము పాదపీఠ స్థలము. ఇశ్రాయేలు
పరిశుద్ధుని సీయోనదియే యెహోవా పట్టణము పాదపీఠ స్థలము ఇశ్రాయేలు పరిశుద్ధుని సీయోనదియే చిగురు మహిమము క్షణమగున చాట చిగురు మహిమము క్షణమగున చాట దేవుని మహిమా మందిరం దేవుని మహిమా మందిరం సజీవరాళ్లతో నిర్మించబడుతున్న సజీవరాళ్లతో నిర్మించబడుచున్న యేసుని మానస మందిరమదియే సజీవరాళ్లతో నిర్మించబడుచున్న యేసుని మానస మందిరమదియే పెండ్లి కుమార్తె సంగము అదియే పెండ్లి కుమార్తె సంగము అదియే దేవుని మహిమా మందిరం దేవుని మహిమా మందిరం కలహించుట మాని కలసి వెళ్ళుదము కలహించుట మాని కలసి వెళ్ళుదము హెబ్రోను దేవుని మహిమ మందిరముకు కలహించుట మాని కలసి వెళ్ళుదము హెబ్రోను దేవుని మహిమ మందిరముకు మన దుఃఖ దినములు సమాప్తమగును మన దుఃఖ దినములు సమాప్తమగును దేవుని మహిమా మందిరం దేవుని మహిమా మందిరం మునుపటి మహిమను మించిన మహిమతో మునుపటి మహిమను మించిన మహిమతో పరలోకము నుండి దిగి వచ్చుచున్న మునుపటి మహిమను మించిన మహిమతో పరలోకము నుండి దిగి వచ్చుచున్న నూతన యెరూషలేమదే నూతన యెరూషలేమదే దేవుని మహిమా మందిరం దేవుని మహిమా మందిరం యాజకుల ఆరాధనాలయం యాజకుల ఆరాధనాలయం దేవుని మహిమా మందిరం దేవుని మహిమా మందిరం ఐదు 545 పాడుకుందాం. మొదటి ఒప్పుకోలు వర్తమానం వినుటకు ముందుగా 5:45 పాత పుస్తకంలో 5:39 5:39 నీకు కలిగిన దానిని చేపట్టుము జాగ్రత్త పడు జార విడచెదవేమో
జాగ్రత్త పడు. నీకు కలిగిన దానిని చేపట్టుము, జార విడచెదవేమో. జాగ్రత్త పడు, జార విడచెదవేమో. జాగ్రత్త పడు. పరమునకు విజయోత్సవముతో మనము వెళ్ళెదము. పరమునకు విజయోత్సవముతో మనము వెళ్ళెదము. పూర్ణ ఫలమును సంతసముతో మనము పొందెదము. పూర్ణ ఫలముతో సంతసముతో మనము వెళ్ళెదము. నీకు కలిగిన దానిని చేపట్టుము, జార విడచెదవేమో. జాగ్రత్త పడు, జార విడచెదవేమో. జాగ్రత్త పడు. క్రీస్తు యేసుని స్వీకరించి ప్రభులో నడచెదము. క్రీస్తు యేసుని స్వీకరించి ప్రభులో నడచెదము. వేరు పారి స్థిరత నుండి విస్తరించెదము. వేరు పారి స్థిరత నుండి విస్తరించెదము. నీకు కలిగిన దానిని చేపట్టుము, జార విడచెదవేమో. జాగ్రత్త పడు, జార విడచెదవేమో. జాగ్రత్త పడు. లోక ఈచ్ఛలనన్ని మనము విడచిపెట్టెదము. లోక ఈచ్ఛలనన్ని మనము విడచిపెట్టెదము. ప్రభుని చిత్తము ఎరిగి లోబడి నిలచియుండెదము. ప్రభుని చిత్తము ఎరిగి లోబడి నిలచియుండెదము. నీకు కలిగిన దానిని చేపట్టుము, జార విడచెదవేమో. జాగ్రత్త పడు, జార విడచెదవేమో. జాగ్రత్త పడు. ఓపికతో మనం దెములో పాలు పొందెదము. ఓపికతో పందెములో మనము పాలు పొందెదము. యేసు వైపే దృష్టియుంచి సాగిపోయెదము. యేసు వైపే దృష్టియుంచి సాగిపోయెదము. నీకు కలిగిన దానిని చేపట్టుము, జార విడచెదవేమో. జాగ్రత్త పడు, జార విడచెదవేమో. జాగ్రత్త పడు. చింతలన్నీయు ప్రభుని మీదే మనము వేసెదము. చింతలన్నీయు ప్రభుని మీదే మనము వేసెదము. ఆయనే నిరతంబు మనపై చింతగలవాడు. ఆయనే నిరతంబు మనపై చింతగలవాడు. నీకు కలిగిన దానిని చేపట్టుము, జార విడచెదవేమో. జాగ్రత్త పడు, జార
శ్రీ యేసు మరల వచ్చును. బహు శీఘ్రముగా శ్రీ యేసు మరల వచ్చును. మనకు కలిగిన నిరీక్షణను విడువకుండెదము. మనకు కలిగిన నిరీక్షణను విడువకుండెదము. నీకు కలిగిన దానిని చేపట్టుము. జార విడచెదవేమో జాగ్రత్త. జార విడచెదవేమో జాగ్రత్త పడు. సమయంలో మనము దేవుని వాక్యాన్ని విందాం. మొదటిగా ఒప్పుకోలు ప్రార్థన మనం కలుగుంటాం. అనగా మరి మీ అందరు ఎరుగుదురు, గత కాలమున మన ఆత్మీయ విశ్వాస క్రైస్తవ జీవితంలో మనము సర్వసాధారణంగా ప్రతి విషయంలో కూడా ప్రభువుని నొప్పించడం మనకు అలవాటే. అవునండి? ఎలా నొప్పిస్తుంటాం దేవుని మనం? ఉం? ఆయన చెప్పింది చెయ్యం, లేక ఆయన చిత్తం ఏంటో తెలుసుకోం. ఆయన చిత్తము ఎరగకుండా మన చిత్తాన్ని మనం చేసేటువంటి విశ్వాసులం మనం, లేక ఆయన బిడలం. కనుక ప్రభు మన సంతోషంగా ఉండి మన పనులు మనం చేసుకుంటున్నప్పుడు ఆయన బహుశా దుఃఖపడుతూ ఉంటాడేమో. ఎందుకంటే మనం ఆయన చిత్తం ఏంటో ఎరగకుండా జీవించేటువంటి మరి తప్పిపోయే ప్రజలు. కనుక మొదటిగా గత కాలం మందు మరి ఏమైతే మనము ప్రభు సన్నిధిలో నిర్దోషులుగా ఉండటానికి ఏవైతే ఒప్పుకోవాలో వాటిని ఒప్పుకునేటువంటి ప్రార్థన మనం కలుగుంటాం. దాని కొరకై పరిశుద్ధ గ్రంథం నుంచి మరి దేవుని వాక్యం చదువుకుందాం. దానికి ముందుగా మరి తమ్ముడు జాన్ ప్రార్థన చేస్తాడు వాక్యం కొరకు. ఆ తర్వాత మనం ప్రార్థన. దయాళుడు అయిన మా తండ్రి, శ్రేష్టమైన పరిశుద్ధమైన మీ నామం మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం. ప్రభా, మీ కృపాతిశయం బట్టి, మీ ప్రేమను బట్టి, మీరు మా ఎడల చూపించున్నటువంటి మీ వాత్సల్యతను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రీతిగా మీ స్వరక్ని సంపాదించిన సంఘంగా మేము సమకూర్చబడ్డానికి మీరు అనుగ్రహించినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం మూలముగా మీ పిల్లలుగా మేము చేయబడినట్లు మాకు ఇట్టి ప్రేమను మీరు అనుగ్రహించారు. ప్రభా, మీ కుమారులము అనేటటువంటి అధికారమును యేసుక్రీస్తు ద్వారా మీరు మాకు అనుగ్రహించినటువంటి భాగ్యమును బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, పలుమార్లు ప్రభా దిద్దుబాటు ప్రభా మేము అసహించుకొనుచు ప్రభా మిమ్మను దుఃఖపరుచున్నప్పటికీ మీ కృప బాహుల్యమును బట్టి ప్రభా మరలా మమ్మలను యేసుక్రీస్తునందు మీరు జ్ఞాపకం చేసుకొనుచు మీ కృపను మా ఎడల మీరు విస్తరింపజేస్తూ వస్తున్న విధానాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ యొక్క అనాది సంకల్పంలోనే జగతి పునాది వేయబడక మునుపు క్రీస్తులో మమ్మల్ని మీరు ఏర్పరచుకున్నారు. ప్రభా, యేసుక్రీస్తు చూపించినటువంటి విధేయత ద్వారా మీరు మా మీద ఉన్నటువంటి మీ ఉగ్రతను మీరు తప్పించారు. అందుని బట్టి మీ కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము ప్రభా విశ్వాసం బట్టి మీరు అబ్రహాము అనేటటువంటి ప్రభా మా యొక్క పితరునికి మీరు చేసినటువంటి వాగ్దానం ప్రభా, ఆ వాగ్దానం ద్వారా ప్రభా మేము మీరు అనుగ్రహించేటటువంటి స్వాస్థ్యమునకు, మీరు అనుగ్రహించేటటువంటి నిత్య జీవనకు మేము పాత్రలు మగునట్లు మీరు కృపను అనుగ్రహించారు. అందుని బట్టి మీరు మీ నామంకే మహిమ ఘనత ప్రభావాలు కలిగినట్లు మేము స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభు మీ దాసులు నిలవబడి మాట్లాడుచున్న ప్రతి లేఖనాల్లో యేసుక్రీస్తు ప్రభు స్పష్టంగా మాకు అగుపడినట్లు మీ కుమారుని మీరు ప్రత్యక్షపరచండి, కృప చూపించండి. మీ ఆత్మ అనుగ్రహించి వాక్శక్తిని మీ దాసులకు మీరు అనుగ్రహించి ప్రభా మేము మా యొక్క హృదయాలు ఇంకనూ మీ వైపు త్రిప్పునట్లు ప్రభా, మిమ్మను సేవించినట్లు, పైనున్న వాటిపై మా లక్ష్యం ఉంచినట్లు ప్రభా, మీ లేఖనాల్లో నుంచి మీరు మాతో మాట్లాడి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకొనమని మా ప్రాణప్రియుడును రక్షకుడైన యేసుక్రీస్తు అతిశ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. 51వ కీర్తన 51వ కీర్తన
ఈ కీర్తన అంతయు మనము మార్చి చదువుకుందామండి. 51వ కీర్తన అంతా ఈ అధ్యాయము ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుకుందాం. ప్రధాన గాయకునికి దావీదు బత్షెబా యొద్దకు వెళ్ళిన తర్వాత నాతాను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము. నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోవునట్లు నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించాను. నేను పవిత్రుడగునట్లు హిస్సోపుతో నా పాపం పరిహరింపుము, ఇమ్మము కంటేను నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము. నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. అప్పుడు అతిక్రమము చేయవారికి నీ త్రోవలను బోధించెదను, పాపులను నీ తట్టు తిరుగుదురు. ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరవుము. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. అప్పుడు నీతియుక్తములైన బలులను, దహన బలులను, సర్వాంగ హోమములను నీకు అంగీకృతములగును. అప్పుడు జనులు నీ బలిపీఠం మీద కోడెలను అర్పించెదరు. 10, 11 వచ్చిన అందరూ కలిసి చదువుదాం ఒకసారి. 10, 11, 12. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. నీ రక్షణ ఆనందం నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలుగు చేసి నన్ను దృఢపరచుము. జీవము గల దేవుడు చదవబడిన లేఖన భాగములను దీవించి మనము ఆయన సన్నిధిలో ఆయనకు అంగీకారముగాను, నిర్దోషులముగాను, యథార్థమైన హృదయం కలిగిన వారముగాను, మరి సత్యమైన ప్రార్థనలు మనం చేయనట్లు మన జీవితాలు కూడా మరి స్థిరముగా ఉండునట్లు పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యము ద్వారా మనతో మాట్లాడును గాక. చిన్న ప్రార్థన ప్రభు చూద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడగు మా దేవ, ఖాళీ పాత్రను నేను, ఒట్టి పాత్రను, మట్టి పాత్రను, ఎన్నిక లేని వాడన ప్రభువ, కేవలం నీ ఆత్మ కార్యము, పరిశుద్ధాత్మ నడిపింపుతోనే తప్ప స్వయముగా స్వంతగా ఏ మాటలు ఉపయోగకరమైనవి కావని ఎరుగుదును. కనుక నీ ప్రజలతో మీరు మాట్లాడము, నన్ను శుద్ధి చేయము, వారిని కూడా ప్రభు శుద్ధిపరచుము. వచ్చిన వారందరి కొరకే వందనములు. ఇంకా రావలసిన వారు ఎవరైనా ఉంటే వారిని నీ ఏర్పాట్లో, నీ చిత్తములో ఉన్న వారిని తీసుకొని రండి. మెటుకు మేము మా హృదయం ఎంతో దుర్వాసనతో, ప్రభు కపటముతో ప్రభు నిండి ఉన్నది కనుక, అసూయతో, కక్షతో, ప్రభు కలహముతో, ఇవన్నీ కూడా తీసివేయటానికే ఈ వాక్యం. కనుక మమ్మల్ని కడగమని, యేసు రక్తాన్ని ప్రోక్షించమని యేసు ప్రభు నామమును స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారలారా, మరి మనము ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధికి ఈ రీతిగా మనం వచ్చుట దేవుని సంకల్పమై ఉన్నది. ఎందుకు అని అంటే, ఉపవాస ప్రార్థన. మనము దేవుని సన్నిధిలో మనము ఉపవాసం అంటే అర్థం ఏంటి? ఖాళీ కడుపు అని మనం చెప్పచ్చు, అంతే కదండి. అంతే. నీకేమైనా అర్థం ఉంది ఉపవాసం అంటే? మీరు ఏదో చెప్తున్నారు.
దేవునితో గడపడం అంటే ఉపవాసంతో గడపచ్చు, ప్రార్థనతో గడపచ్చు, మామూలుగా పొద్దున తినేసి గడపచ్చు, లేదా అర్ధరాత్రి గడపచ్చు, మిట్ట మధ్యాహ్నం గడపచ్చు, ఎప్పుడైనా గడపచ్చు. అయితే ఉపవాసం అంటే అర్థం ఏంటి అంటున్నాను నేను. ఉప అంటే ఏంటి తెలుసా? ఉప అంటే తెలీదా? ముఖ్యమంత్రి, ఇది బాగా చెబుతున్నా, ఉప ముఖ్యమంత్రి అని. అంటే కొంచెం మిమ్మల్ని తొయ్యాలి అలాగా, ట్యూబ్లైట్ అనమాట. స్విచ్ చేయగానే వెలగదు, కొంచెం మిడిగిమని అప్పుడు వెలుగుతుంది అట్లా. కాబట్టి ఉప అంటే చిన్న అని అర్థం, చిన్నది. మేజర్, మైనర్. మేజర్ అంటే పెద్దది, మైనర్ అంటే చిన్నది. కనుక ఉపవాసం అని అంటే మనము, వాసం అంటే జీవించటం, వాసం అంటే నివసించటం. కనుక ఉపవాసం అంటే మనము మన యొక్క జీవితాన్ని, లేక మన యొక్క ఇష్టాన్ని, మన ఆకలిని, మన బాధను, లేక మన సమృద్ధిని విడిచి దేవుని కొరకు మనము మనం తగ్గించుకొని ఆయనతో సన్నిధి గడపటం. ఇదంతా ఎందుకు? ఉపవాసం అంటే సాధారణంగా మనలో చేసే భావం ఏంటి? మన భావం ఖాళీ కడుపుతో మనం గమనిస్తే అన్ని మతాల వారు చేస్తారు ఉపవాసం, అవునండి. అన్ని మతాల వారు ఉపవాసం చేస్తారు. అంటే కొంతమంది మంచినీళ్ళు కూడా ముట్టుకోరు అని అంటారు. ఇంకా ముస్లిమ్స్ మనం అలా వారి దగ్గరికి వెళ్ళినట్లయితే వారేం చేస్తారు? నోటిలో ఉన్న లాలాజలాన్ని కూడా వారు తీసుకోకుండా లోపలికి, అంటే అలా నిలబడేదానికి ప్రయత్నం చేస్తారు. అలాగనే మరికొంతమంది ద్రావకాలు తీసుకుంటారు, అది ఘన పదార్థాలు తీసుకోరు. ఇలా ఈ రీతిగా రకరకాలుగా మనము చేసేవారంగా ఉంటాం. సరే, ఏది ఏమైనా మరి మనము అసలు దేవుడు అంటున్నాడు, నీ ఉపవాసం నాకు అవసరం లేదు అంటున్నాడు బైబిల్లో. అంటే సరి అయిన ఉపవాసం లేనప్పుడు అది నాకు అవసరమా అని అంటాడు. అంటే దేవునికి కావాల్సింది పవిత్రమైనటువంటి జీవితం, దేవునికి కావాల్సింది పవిత్రమైన హృదయం, దేవునికి కావాల్సింది ఆయన కోరినట్టుగా, ఆయనకి ఇష్టలుగా మనం ఉండటం. మనము మరి ఆయన కొరకు మన జీవితాన్ని మనం సమర్పించుకోవాలి, లేక మన హృదయాన్ని మనం ఖాళీ చేసుకోవాలి. మనం ఆ రీతికి ఎప్పుడైతే చేస్తామో అప్పుడు దేవుడు సంపూర్ణంగా ఇష్టపడతాడు. ఉదాహరణకి మనం భోజనం తినేటప్పుడు ఎంగిలి పాత్రలో, అంటే అంతకుముందు ఎవరో తిన్న పాత్రలో మనకు భోజనం పెట్టారనుకోండి, ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? ఏం మాట్లాడకుండా లేచి వెళ్ళిపోతారు అక్కడి నుంచి, అవునా? అంటే అసలు అది చూడడానికి ఎలా ఉంటుంది? అది మనకి అంగీకారము కాదు, అనుకూలము కాదు, మనకి ఇష్టము కాదు, లేక మనకి ఇంపైనది కాదు అది. అయితే మనకి ఎలా పెట్టాలి భోజనం? ఎలా తింటాం? ఖాళీ పాత్ర, శుభ్రమైన పాత్ర, కడుగబడిన పాత్ర, అందులో ఎటువంటి దోషం, ఎటువంటి దుర్వాసన, ఎటువంటి దుర్గంధం అనేది ఉండకూడదు. మరి మనమే అలా అనుకుంటే ఇప్పుడు మనం చేసే ప్రార్థనలు ఎవరికండి? అంటే ఎవరికి వెళ్తాయి? అంటే చేసే ప్రార్థనలు మన కొరకే, అందులో ఎటువంటి సందేహం లేదు. మన బాధను బట్టి మనం ఏడుస్తున్నాం. ఎలాగా? ప్రార్థనలో. అంటే ప్రార్థనలో దుఃఖిస్తాం, ప్రార్థనలో ఎంత విలపిస్తాం, ప్రార్థనలో దీనులుగా చేపడతాం. ప్రార్థన అవగానే పొగరగా ఉంటాం మనం కదా. ప్రార్థనలో దీనత్వం, ప్రార్థన అవగానే పొగరతనం. ఇది మానవ నైజం. అయితే ఇప్పుడు ఈ ప్రార్థనలు దేవుని దగ్గరికి వెళ్ళాలి కాబట్టి ఎంతమంది ప్రార్థనలు వెళ్తాయి దేవుని దగ్గరికి? నేను సంఖ్య అడుగుతున్నా, ఎంతమంది ప్రార్థనలు వెళ్తాయి దేవుని దగ్గరికి? అంటే ఎంతమంది చేస్తారు ప్రార్థన? అసలు కొన్ని కోట్ల మంది చేస్తారు. ఇంత కోట్ల మంది ప్రార్థనలు, ఇంత కోట్ల మంది యొక్క ఇంపైన ప్రార్థనలు, లేక వారి యొక్క బాధలు ప్రభు తీసుకోవాలంటే ఎలా ఉంటే తీసుకుంటాడు. మరి ఆయన ఎలా ఉంటే మనల్ని అంగీకరిస్తాడు, ఎలా ఉంటే మనలను ఎలా చేస్తే ఆయన మనం శుద్ధీకరిస్తాడు. ఇక్కడ దేవుని వాక్యంలో మనము చదివినట్లుగా రండి. భక్తుడైన దావీదంట, ఆయన మరి ఎంతో శుద్ధ హృదయంతో ప్రార్థన చేయటానికి ప్రయత్నం చేస్తున్నాడు. తన జీవితాన్ని శుద్ధిగా చేసుకోవడానికి ఎంతో ప్రయత్నం, ఎంతో ప్రార్థన, ఎంతో విలిపిస్తున్నాడు దావీదు. మొదటి 2 వచనాలు, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమలను తుడిచివేయము, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచము, ఇంకా నా అతిక్రమము. చాలండి పిల్లరా,
ఇప్పుడు ఈ కీర్తన దావీదు రాసిన కీర్తన. దావీదు ఎప్పుడు రాశాడంటే కీర్తన ఇది మన పైన శీర్షికలు కూడా చదివాం. దావీదు బత్షెబ యొద్దకు వెళ్ళిన తర్వాత ఏమైంది? నాతాను అనే ఒక ప్రవక్త ఆయనను హెచ్చరించాడు, గద్దించాడు, ఆయనను సరిచేశాడు, ఆయనను దేవుని దగ్గరికి ఎలా మళ్ళించాలో ఒక ప్రవక్త అవసరమైనాడు. అందుకొరకు మనకి ప్రార్థన ఎందుకు అవసరం అంటే దేవుని యొద్దకు మనం తిన్నగా వెళ్ళలేం, దేవుని మనం ముక్కుసూటిగా అడగలేం, అడిగినా కానీ ఫలించదు. ఇప్పుడు చూడండి, ఈ లోకంలో కూడా ఏదైనా కొన్ని పనులు అవ్వాలనుకోండి, మనం ఏం చేస్తాం? మీడియేటర్ లేక రికమెండేషను మధ్యలో ఏదో ఒక మార్గాన్ని ఎంచుకుంటాం. డైరెక్ట్గా వెళ్ళే అవకాశమే ఉండదు మనకి. అలాగనే మరి ఇక్కడ ఏ భక్తుడు పాపం చేసినా, ఏ విశ్వాసి ఆత్మజితులు తప్పిపోయినా, ఏ విశ్వాసులు జారిపోయినా, మరి దేవునికి మనకు మధ్యలో వాక్యానుసారంగా అయితే ఒక మధ్యవర్తి ఉన్నాడు. ఎవరైనా పరిశుద్ధాత్మ దేవుడు. అంటే ఈ కాలంలో యేసుక్రీస్తు కూడా మన పాపాలు అని క్షమించగలడు. అయితే అడిగేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకనంటే దేవుని వాక్యంలో కొన్ని స్థలాల్లో ఆ వచనాలు రాయబడ్డాయి. రోమా 8:26 పక్షంగా ఆయన మన పక్షంగా విజ్ఞాపన చేసే దేవుడు. అలాగే 1 యోహాను పత్రిక 1-2 అధ్యాయాల్లో 2, 3, 4 వచనాలు ఉంటుంది. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు, అంటే ఉత్తరవాదిగా ఉన్నాడు. అంటే ఆయన మనకు ఆదరణకర్తగా, ఉత్తరవాదిగా అంటే మీడియేటర్గా, మధ్యవర్తిగా ఉండి ఆయన మనలను మరి సరి చేయటం లేక తండ్రి అయిన దేవునితో కలపడానికి ఎంతో ప్రయత్నం చేస్తుంటాడు. కనుక దావీదుకు ఇక్కడ దేవునికి మధ్యవర్తి ఎవరు వచ్చారు? ఇక్కడ ఆ రోజుల్లో పరిశుద్ధాత్మ దేవుడు, అంటే ఆత్మ ఉన్నను పరిశుద్ధాత్మ పని లేదు ఆ రోజుల్లో. డైరెక్ట్గా దేవుడు మాట్లాడేవాడు, లేక ఆయన ప్రవక్తలను ఆయన ఏర్పరుచున్నటువంటి వారిని పంపేవాడు. ఒక మనిషి పాపం చేసినప్పుడు వారిని గద్దించేవాడు. ఆ రీతిగా నాతాను అనే ప్రవక్త వెళ్ళాడు, దావీదును సరి చేయడానికి ఎంతో మరి ప్రయత్నం చేశాడు. దావీదు ఒప్పుకున్నాడా లేదా? రండి, సమూయేలు 2వ గ్రంథం మనం గమనిస్తే 12వ అధ్యాయం 7వ వచనం. నాతాను దావీదును చూచి, ఆ మనుష్యుడవు నీవే, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవుచ్చిందేమనగా, ఇశ్రాయేలు మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకము చేసి సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించి నీ యజమాని నగరం నీకు అనుగ్రహించి నీ యజమాని స్త్రీలను నీ కౌగుడ చేర్చి ఇశ్రాయేలు వారిని యూదా వారిని నీకు అప్పగించి తిని, ఇది చాలదని నీవు అనుకుని ఎడల నేను మరి ఎక్కువగా నీకు ఇచ్చి ఉందును. నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనం చేసితివేమి? హిత్తీయుడ ఊరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్యగునట్లుగా నువ్వు పట్టుకుని ఉన్నావు. అమ్మోనీయుల చేత నువ్వు అతను చంపించితివి కదా. చాలండి, నీవు నన్ను లక్ష్యం చేయకండి. ఇప్పుడు దావీదులో ఎన్ని పొరపాట్లు ఉన్నాయి అంటే మనం పిన్ టు పిన్ను వాక్యం ధ్యానించినట్లయితే ప్రారంభం నుండి మనందరికీ తెలిసిందే. అంతకుముందు 11వ అధ్యాయంలో ఆనాడు వసంతకాలమున ఇశ్రాయేలు అందరూ యుద్ధమునకు వెళితే దావీదు గారేమో ఇంట్లో ఉండిపోయాడు. అసలు రాజు యుద్ధానికి వెళ్ళాలి. అందుకే విశ్వాసులు ఏం చేయాలి? ప్రార్థన ఉన్నప్పుడు ఏం చేయాలి? ప్రార్థనకు రాకపోతే నువ్వు పాపంలో పడిపోతావు. దేవుని మందిరానికి రాకపోతే నువ్వు ఇంటి దగ్గర ఉంటే పాపంలో పడిపోతావు. అలాగే దేవుని ప్రజలతో సహవాసం లేకపోతే, ఒంటరిగా ఉంటే ఆటోమేటిక్గా జారిపోతావు. దేవునితో సంబంధం లేకుండా నువ్వు జీవించాలని అనుకుంటే ఈ లోకంలో నీవు శత్రువైన అపవాది చేతిలో చిక్కబడతావు, అందులో ఎటువంటి సందేహం లేదు. అందుకొరకే అపోస్తలుల 2:42లో మనము ఎడతెగని సహవాసాన్ని కనుగొన్నట్లుగా దర్శనం మనకి ఇవ్వబడింది. చెప్పండి.